పవన్ కళ్యాణ్ గారు తానేంటో చూపించబోతున్నాడండి. నిజంగా ఎలా అంటే జయకేతనం అనే సభతోటి తానేంటో తన పార్టీ స్టాండ్ ఏంటో అనేది చూపించబోతున్నాడు. దీంతో మ్యాక్సిమం అన్ని పార్టీలకి అర్థమైపోతుంది రాబోయే 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటనేది. నిజంగా ఇది ఆవిర్భావ సభ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం అనుకోవట్లా. ఇది అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పబోతున్నటువంటి సభ. ఇటు కూటమి ప్రభుత్వంలో బీజేపీకి కానీ, అలాగే టీడీపీ పార్టీకి కానీ, అలాగే వైసీపీ పార్టీకి కానీ తానేంటో చూపించబోతున్నాడు. 2029 లోపులో తాను ఎలా మారబోతున్నాడో చూపించబోతున్నాడని నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో తెలియదు కానీ అందుగురించే ఈ సభ మీద అంత ప్రత్యేకించి దృష్టి పెట్టడం. ఎందుకంటే పిఠాపురం సభ కోసం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో శుక్రవారం జరగనున్న జనసేన ఆవిర్భావ సభ జయకేతనంకు భారీ ఏర్పాట్లు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ సభ నిర్వహిస్తారు. అంతేకాదు అధినేత పవన్ అమరావతి నుంచి మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు సభా ప్రాంగణం సమీపంలోని హెలీప్యాడ్లో అయితే ల్యాండ్ అవబోతున్నాడు. జనసేన ఆవిర్భావం నేపథ్యం, పోరాటాలు, సిద్ధాంతాలు, విజయపదం వరకు సాగిన ప్రస్థానాన్ని పవన్ ప్రసంగించబోతున్నాడు. అంతేకాదు 24 ఎకరాల 24 అని కొంతమంది అన్నారు, 50 అని కొంతమంది అన్నారు, 60 కొంతమంది అన్నారు, మొత్తం మీద 24 ఎకరాల విస్తీర్ణంలో సభ అయితే నిర్వహిస్తున్నారు. 2 లక్షల మంది కూర్చొని ఏర్పాట్లు చేస్తున్నారు. దరిమిల 5 లక్షల దాకా వస్తారని అంచనా వేస్తున్నారు. కాకపోతే సభావేదిక మొదటి వరుసలో డిప్యూటీ సీఎం పవన్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆసీనులు అవుతారు. మిగిలిన 2 వరుసల్లో 250 మంది ఆహ్వానితులు కూర్చుంటారు. అంతేకాదు సభా ప్రాంగణంలో 20కి పైగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి 75 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా పెట్టారు. 4 కిలోమీటర్ల మేర ఆడియో వినపడేలా మైకులు సెట్ చేశారు. బందోబస్తుకు ఏలూరు రేంజ్ పరిధిలోని స్టేషన్ నుంచి 1700 మంది పోలీస్ సిబ్బందిని రప్పించారు. సభకు వచ్చి వెళ్లే ప్రధాన రహదారుల వెంబడి మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు సభా ప్రాంగణంలో త్రాగునీరు, అంతేకాదు మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించనున్నారు. 5 వైద్య బృందాలను, 20కి పైగా అంబులెన్స్లను అందుబాటులో ఉంచబోతున్నారు. సభకు తరలి వచ్చే వాహనాల కోసం కాకినాడ వైపు 5, పిఠాపురం వైపు 5, 4 పార్కింగ్లు స్థలాలు ఏర్పాటు చేశారు. కాకినాడ, కత్తిపూడి మధ్య ఆవిర్భావ సభకు వచ్చే వాహనాలు తప్ప మిగిలిన వాటిని దారి మళ్లించబోతున్నారు. ఒకటి కాదు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈ సభ అయితే నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేశారు. దీంతో ఎవరెవరికి ఎలాంటి సంకేతాలు అందబోతున్నాయి? కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా టీడీపీకి షాక్ లాంటి సంకేతం అయితే వెళ్ళబోతుంది. ఎందుకంటే ఈ సభ ద్వారా తామేంటో, తమ బలమేంటో, తమ అధికారం ఏంటో మరొకసారి రుజువు చేయబోతున్నాడు. తను పేరు చెప్తే ఎంతవరకు అయితే కనుక శాసించగలడు అనేది ఒకసారి ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి విశేషంగా జనావాహినిని అక్కడికి తీసుకొస్తున్నారు. అంతేకాదు దేశ విదేశాల నుంచి తన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా అటెండ్ కాబోతున్నారు ఈ మీటింగ్కి. కాబట్టి ఈ మీటింగ్ వల్ల, ఈ సభ వల్ల ఎవరికి ఎలాంటి సంకేతాలు అందుతాయి? కూటమి ప్రభుత్వంలో రేపు పొద్దున 24 సీట్లు అంటే 21కే పరిమితం చేయటం, దాన్ని బట్టి అంతేకాదు ఎలాంటి సంఘటనలు భవిష్యత్తులో మరలా పునరావృతం కాకుండా ఖచ్చితంగా తనేంటో, తన స్టాండ్ ఏంటో చూపించడానికి 100% ప్రయత్నం చేయబోతున్నాడు. ఈ సభ ద్వారా చెప్పబోతున్నాడు. కాబట్టి ఎవరికి షాక్ తగలబోతుంది ఈ సభ వల్ల? అటు వైసీపీకి షాక్ కొట్టేలా ఈ సభ ఏర్పాటు చేస్తారా, లేదా కూటమిలో ఉండే జనసేనకా, లేదా టీడీపీకా, లేకపోతే బీజేపీకా? ఎవరికి షాక్ తగలబోతుంది ఈ సభ వల్ల? కాబట్టి ఈ సభ ఏదైతే జయకేతనం అన్నారో, జయకేతనం అనే సభని చాలా గొప్పగా చేయాలని చెప్పేసి, కాబట్టి అలాగే 3 ద్వారాలకి 3 మానవుల పేర్లు పెట్టడం, ఇలా ఒకటి కాదు చాలా విశేషాలు అయితే ఉన్నాయి. కానీ నేననేది మాత్రం ఒకటే, తనేంటో చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.